ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి దాదాపు 50 నుంచి 60 వెహికల్స్ పూర్తిగా దగ్ధమైనట్టు వీళ్ళైతే చెప్తున్నారు. సో ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ఆఫీసర్లు కూడా వస్తున్నారు. ఇప్పుడే అంచనా వేస్తున్నారు ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలు తెలుసుకోవడానికి. ట్రై చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, దాదాపు మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. సో దాదాపు నాలుగు ఫైర్ ఇంజన్ల వరకు ఇక్కడ వచ్చి ఫైర్ని అయితే ఆర్పేశాయని చెప్పేసి చెప్తున్నారు. బట్ స్థానికులు ఏదైతే చెప్తున్న ప్రకారం మధ్యాహ్నం 1:30కు లైట్ ఫైర్ ఒకసారి మొత్తం బండ్లు అయితే అంటుకున్న పరిస్థితి. సో ఈ గోడౌన్ ఏదైతే స్థానిక ఇళ్ల మధ్యలో ఉండేసరికి ఒక్కసారిగా స్థానిక ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. సో చూస్తున్నారు కదా, ఈ వెహికల్స్ అన్ని జెప్టో కానీ లేకపోతే ఇట్లా వెహికల్స్ యూజ్ చేసుకోవడానికి వెహికల్స్ అన్ని యూజ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పటివరకు అయితే గోడౌన్ సంబంధించిన వ్యక్తులు ఎవరు స్పాట్కి అయితే రాలేదు. సో లోపల బయట కలిపి దాదాపు 50 నుంచి 60 వెహికల్స్ పూర్తిగా దగ్ధమైనట్టు మనకు కనబడుతున్నాయి. సో బ్యాటరీలు కూడా ఎప్పుడైనా పేలొచ్చు, ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా అధికారులకు అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో లోపల గోడౌన్లో సంబంధించి కూడా దాదాపు 30-40 వెహికల్స్ ఉండడంతో మొత్తం వెహికల్స్ అన్ని కంప్లీట్ డ్యామేజ్ అయిన పరిస్థితి. డిపార్ట్మెంట్లో కాల్ రాగానే ఫైర్ ఇంజిన్ మూవ్ అవుతుంది. ట్రాఫిక్ కండిషన్స్లో అది రావడానికి టైం పడుతుంది కదా. ఎలా ఉంది ట్రాఫిక్? ఓకే, అది ఎంతసేపట్లో ఆర్పారు? ఎన్ని ఫైర్ ఇంజిన్స్ యూజ్ చేశారు? 4 ఫైర్ ఇంజిన్స్ వచ్చినాయి. 3 ఫైర్ ఇంజిన్స్ వర్క్ చేసినాయి, ఒక ఫైర్ ఇంజిన్ రిటర్న్ అయింది. మాదాపూర్, కూకట్పల్లి, సనత్ నగర్, మాదాపూర్ వెహికల్స్ వచ్చినాయి. పంజాబ్. కారణాలు ఎప్పటిలోపు తెలుసుకుంటారు? కారణాలు అనేవి ఇప్పుడే తెలియవు, ఇప్పుడే కదా ఫైర్ అయింది. ఏం కారణాలు అనేది దానికి నెమ్మదిగా తెలుస్తుంది. ఓకేనా, ఎవరన్నా మ్యాన్ డెలిబరేట్గా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. క్లోజ్డ్ గోడౌన్ కాబట్టి ఏదన్నా సిగార్ పడవచ్చు, లేకపోతే ఇంకోటి పడవచ్చు. మనకు కరెక్ట్ అంచనా వేయడానికి కొంచెం కష్టం, టైం పడుతుంది. స్థానికులు ఉన్నారు, బస్తీకి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకు మంటలు అంటుకున్నాయి, ఎప్పుడు చూసారు? 44-45 మంటలు అంటుకున్నాయి. అంత లోపల బస్తీ వాసులంతా వచ్చేసారు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇక్కడ ఫైర్ ఇంజిన్ రానికి మీరు ఏదైతే అడిగినరో అది వాస్తవం కూడా. అక్కడ ట్రాఫిక్ వేరు, ఇక్కడ రావడానికి అన్ని బండ్లు వెహికల్స్ అడ్డం. ఎవరు పెడుతురు ఏం కథ అది ఎవరికి తెలియదు. ఏమ్మా తెలుసా? ఎవరు తెలియదు. అయితే ఎవరు పెట్టి వెళ్ళిపోతురు తెలియదు. అది రాని కూడా ఇబ్బంది అయ్యి కనీసం ఒక 10 నిమిషాలు పట్టింది. ఇది ఇక్కడ రోడ్ జామ్ అయిపోయింది. గోడౌన్ ఎవరు నిర్వహిస్తున్నారు, మీకు ఏమైనా సమాచారం ఉంది? ఎందుకంటే గోడౌన్ ఎవరు నిర్వహిస్తున్నారు, గోడౌన్ వాళ్ళు ఇంతవరకు రాలేదు అంటే ఎవరు లేరు. అది మొత్తము ఒక కనీసం 6-7 నెలల నుంచి మూతపడి ఉంది. దానికి సీట్ ఎవరో తెలియదు. మేము బస్తీవాసులు వస్తుంటాం పోతుంటాం, ఆ సీటు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాం. ఇళ్ల మధ్యలో ఇట్లా గోడౌన్స్ ఉన్నాయి. ఇప్పుడు సరే చిన్న ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి తొందరలో మంటలు అదుపులోకి వచ్చాయి. మరి ఇప్పుడు మీరు చుట్టుపక్కల అన్ని చూస్తుంటే ఇక్కడ ఇళ్లకు సంబంధించి కనబడుతున్నారు. మరి ఎట్లా ఉంటుంది? ఉండకూడదు. ఇక్కడ బస్తీ పక్కకు, ఆ బస్తీ రానికి పోనీకి ఎప్పుడు వస్తారో ఏమవుతుందో తెలియదు. ఓ నైట్లో వస్తుంది. నైట్లో అయితే ఎంత కష్టం అవుతుంది. అటువంటి ఇక మీరు పేపర్ విలేకరులు దృష్టిలో పెట్టుకొని దాన్ని మీరు చేయండి. దాంతోపాటు ఇంకొకటి అయితే ఇట్లా నిమిషం అయింది కదా సార్, దానివల్ల ఇట్లా అంటుకుంది కదా. ఇప్పుడు వాళ్ళకి ఇట్లా రోడ్ మీద పడ్డారు, ఫ్యామిలీకి ఇట్లా వాళ్ళు దాని మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇట్లా ఒక న్యాయం చేయాలి కదా. అట్లానే సో ఏదైతే మంటలు అంటుకొని ఇదైతే పార్క్ చేసిన వెహికల్, ఇక్కడ ఒక పార్క్ చేసిన వెహికల్ కూడా పాక్షికంగా దెబ్బతిన్నది. సో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం మాకు సాయం చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తం చెట్లు కూడా చూస్తుంటే ఇక్కడ ముందున్న చెట్లు కూడా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరికాయలు కూడా చూస్తుంటే మొత్తం కంప్లీట్ ఎండిపోయిన పరిస్థితి, మొత్తం మంటకి ఆహుతైపోయిన పరిస్థితి. సో లోపల గోడౌన్ కూడా చూస్తున్నారు, మొత్తం గోడౌన్ మొత్తం దగ్ధమైపోయింది. సో ఇప్పటి వరకు నిర్వాహకులు రాలేదంటే అసలు నిర్వాహకులకు గోడౌన్ నిర్వాహకులు అసలు సమాచారం ఉందా, వాళ్ళకు ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇక్కడ తెలిసిందా, లేకపోతే తెలిసే ఊరుకున్నారా అనేది కూడా చెప్పట్లేదు. సో ఫైర్కి సంబంధించి ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. సో దానికి సంబంధించి కారణాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కొద్దిగా టైం అయింది, కావాలని ఎవరైనా చేశారా లేకపోతే లీథియం బ్యాటరీకి సంబంధించి ఎలక్ట్రిక్ బైక్స్ కాబట్టి సో బైక్స్కి సంబంధించి ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి కూడా చేస్తున్న పరిస్థితి. సో షార్ట్ సర్క్యూటా లేకపోతే ఎవరైనా కావాలని చేస్తారనేది కూడా తెలుసుకోవడానికి కొద్దిగా టైం పట్టేటట్టుంది. సో ఫైర్ ఆఫీసర్లు కూడా ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేని పరిస్థితి. సో చూస్తున్నారు కదా, చుట్టుపక్కల మొత్తం బస్తీలు ఉండడంతో ఒక్కసారిగా బస్తీవాసులు కూడా కంగారు పడ్డారు. మధ్యాహ్నం పూట ఇది మధ్యాహ్నం జరిగింది కాబట్టి పర్లేదు, బట్ ఇదే ప్రమాదం కనుక రాత్రి జరిగితే ఎట్లా అని చెప్పేసి కూడా భయాందోళనలో ఈ బస్తీవాసులు అయితే ఉన్నారు. సో చూస్తున్నాం కదా, వెహికల్ కూడా మొత్తం పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. పార్కింగ్ చేసిన వెహికల్ కూడా
ఇక్కడ పాపం పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. సో దీనికి సంబంధించి వెహికల్ సంబంధించి మాకేమైనా న్యాయం చేయాలని చెప్పేసి చెప్తున్నారు సార్. అన్యాయంగా పార్కింగ్ చేసిన వెహికల్ ఇక్కడ ఏదైతే లోపల ఉన్న మంటలతోని పూర్తిగా దగ్ధమైపోయింది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సంబంధించి వ్యాన్ డ్రైవర్ ఉన్నారు. బ్రదర్, ఏంటి పార్క్ చేసినందుకు మీ వెహికల్ ఇప్పుడు ఇట్లా అయిపోయింది, ఏం చెప్తారు మరి? చెప్పేదే ఉంది సార్, మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం సార్. నైట్లో ఇక్కడ వేరే పార్క్ చేస్తాం సార్. నేను కొంచెం పని ఉండి వాళ్ళ బండి తీయలేదు, వచ్చేటప్పుడు ఫైర్ అయ్యి మొత్తం దీనికి వచ్చి దీనికి తగలబడిపోయింది సార్. జరిగింది అంటే ఎంతసేపటికి తెలిసింది మీకు ఫైర్ అయిన తర్వాత? నాకు 10 నిమిషాలు నేను సనత్ నగర్లో ఉన్నాను సార్. ఆల్రెడీ ఫోన్ చేస్తే నేను వచ్చేటప్పటికే అయిపోయింది సార్, తగలబడిపోయింది మొత్తం. ఎంత నష్టం జరిగింది? 5 లక్షల రూపాయల బండి ఉంటుంది సార్. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే 5 లక్షల రూపాయల వెహికల్ దాదాపు జస్ట్ పార్క్ చేసి నిన్న రాత్రి పార్క్ చేశాను, ఈరోజు పొద్దున్న తీసేయాల్సింది. బట్ పనుల దృష్ట్యా నేను తీయలేకపోయాను. లోపల ఉన్న మంటలు ఎగ్దం ఈ వెహికల్ కూడా దగ్ధం చేసిన పరిస్థితి. సో పెద్ద ఎత్తున జనాలు కూడా ఇక్కడ గుమిగున్న పరిస్థితి. సో ఒకవేళ ఇది పొద్దున జరిగింది కాబట్టి ఒక రాత్రి జరిగితే ఇంకా పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చారు. స్థానికుల్ని అడిగి తెలుసుకుంటున్నారు ఎట్లా జరిగింది ఏంటనేది కూడా వాళ్ళొక విచారణ కూడా చేస్తున్నారు. ఫస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు కొద్దిసేపట్లోనే చెప్తామని చెప్పేసి కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నారు. సో సంవత్సరం నుంచి దాదాపు గోడౌన్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఎవరు ఇక్కడ మాకైతే మెయింటైన్ చేసిన వాళ్ళైతే కనబడతలేదు. ఇప్పటి వరకు కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా దీనికి సంబంధించి నిర్వాహకులు కూడా ఎవరు తమను కన్సల్ట్ కాలేదని చెప్తున్నారు. మరొక ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ఫైర్ అధికారులు ఏదైతే చెప్తున్న ప్రకారం దీనికి ఎన్ఓసి లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటికి ఎన్ఓసి ఇవ్వలేదు. సో మున్సిపల్కి సంబంధించి ఇక్కడ పర్మిషన్స్ ఏమైనా తీసుకొని అనాథరైజ్డ్గా వాళ్ళు పెట్టారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇలాంటి జనావాసాల మధ్యలో గోడౌన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము పర్మిషన్ ఇవ్వలేమని చెప్పేసి ఇవ్వమని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇటువంటి వాటి మీద అవసరమైతే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇవన్నీ లిథియం బ్యాటరీకి సంబంధించి లిథియం బ్యాటరీ దాంట్లో ఉన్నంత వరకు అవి మండుతూనే ఉంటాయని చెప్పేసి కూడా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ చెప్తున్నారు. సో చాలా వరకు ఎగ్దం 3 ఫైర్ ఇంజన్తో మంటలు ఆరిపోయాం కాబట్టి ఖచ్చితంగా లిథియం బ్యాటరీలు మళ్ళీ కంప్లీట్గా ఫైర్ ఆరిపోయే వరకు మేము ఫైర్ ఇంజన్స్తో వాటర్ స్ప్రెడ్ చేసాం కాబట్టి మళ్ళీ ఫైర్ అంటుకునే ఛాన్స్ లేదు. సో దీనికి సంబంధించి ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలే పరిస్థితి. సో ఇలాంటి గోడౌన్లు జనావాసాల మధ్యలో ఎట్టి పరిస్థితిలో ఉండద్దు. వీటికి సంబంధించి మరొక్కసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ఇటు మున్సిపల్తో పాటు హైడ్రా టీంతో కలిసి కూడా అవసరమైతే స్పెషల్ డ్రైవ్లు కూడా నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అక్కడ ఒక చిన్న సిలిండర్ కూడా కనబడుతుంది మనకు దాంట్లో సంబంధించి. సో ఇట్లా మంటలు ఎలా చెలరాగి అనే దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఇంకొద్ది సమయంలో అంటే కొద్ది టైం తీసుకొని ఖచ్చితంగా ఫైర్ ఎలా జరిగింది అనేది వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి చెప్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో సంవత్సరం నుంచి గోడౌన్ అయితే ఖాళీగా ఉంటుంది. సో దాని నుంచి మెయింటైన్ చేస్తున్నారు. గోడౌన్ ఎవరు రన్ చేస్తున్నారు కూడా స్థానికులు తెలియదు. ఇట్టి గోడౌన్లు జనావాసాల్లో ఉండొద్దని చెప్పేసి కూడా ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెనుతో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్. మా కాల్ వచ్చింది మాత్రం 3:45కి 3:45 మధ్యలో కాల్ వచ్చింది. ఇమీడియట్గా నియర్ బై వెహికల్ అయిన సనత్ నగర్ వెహికల్ నార్మల్ వెహికల్ కన్నా వాటర్ డబుల్ కెపాసిటీ ఉంటుంది. సో ఇమీడియట్గా అవి టర్న్అవుట్ చేసినాం. ఫస్ట్ సనత్ నగర్ వెహికల్ రీచ్ అయింది. రీచ్ కాగానే తెలిసింది లోపల ఈవీ వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయని, ఇది ఛార్జింగ్ స్టేషన్ అని తెలిసింది. సో వాళ్ళు బయట ఉన్న ఒక డీసీఎం కూడా ఫైర్ అవుతుండే వాళ్ళు వచ్చినప్పుడు. విత్ ఇన్ షార్ట్ స్పాట్ ఆఫ్ టైంలోనే అయిపోయింది. బట్ అది కొంచెం డిలే అయితే, రిపోర్టింగ్ డిలే అయినా, వెహికల్స్ రావడం డిలే అయినా కానీ పక్కనున్న గోడౌన్స్కి, వేర్ హౌస్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండే. మాకు అరౌండ్ 3:40కి వెహికల్ ఫస్ట్ కాల్ వచ్చింది. ఇమీడియట్గా వెహికల్స్ టర్న్అవుట్ చేసినాం. లక్కీగా తొందరనే ఎక్స్టింగ్విష్ చేసినాం. గోడౌన్ కి సంబంధించి పర్మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు వరకు మీరు ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారు లేదా? ఇప్పుడు మనం ఇంతకుముందు మేము చూసింది కదా చిన్న గోడౌన్. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటి గోడౌన్స్కి ఇలాంటి పర్మిషన్స్కి వాళ్ళు అప్లై చేయరు. కానీ వెళ్ళి చూస్తే మాత్రం వాళ్ళ దగ్గర అప్లై చేసిన ఎన్ఓసి ఉన్నా లేకపోయినా సేఫ్టీ అయితే ఏం లేదు. సేఫ్టీ అయితే పెట్టుకోవాలి. అప్లై చేసుకున్న ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా సేఫ్టీ అయితే పెట్టుకోవాలి. బట్ ఎలాంటి సేఫ్టీ లేదు. చిన్నదే గోడౌన్, చిన్నదే, కానీ ఎలాంటి సేఫ్టీ అయితే లేదు. మినిమం ఎక్స్టింగ్విషర్స్ కూడా లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ ఎవరని అడిగినా కానీ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇంతవరకు ఎవరు అందుబాటులోకి రాలేదు. సో ఎగ్జాక్ట్లీ ఎన్ని వెహికల్స్ ఇన్వాల్వ్ అయినాయి ఫైర్లో, ఎన్ని బ్యాటరీస్ ఇన్వాల్వ్ అయినాయి అని తెలియదు. ప్రాపర్టీ ఇన్వాల్వ్ తెలుసు, షెడ్, బ్యాటరీస్, వెహికల్స్ అని తెలుసు, కానీ ఆ ఎగ్జాక్ట్ నెంబర్ అని తెలియదు. మీరు అడిగినట్టు అక్కడ ఎలాంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ ఇలాంటిది అయితే లేదు. మనం చూస్తే తెలుస్తుంది ఏంటంటే అక్కడైతే ఏం లేదు.
సో జనావాసాలలో ఉంది కాబట్టి సో నెక్స్ట్ టైం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఇలాంటి గోడౌన్స్ మీద particular? జనావాసాల్లో ఉన్న ఇలాంటి గోడౌన్స్ ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి. మా దగ్గర నుంచి మేమైతే ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. ఈ ఫైర్ అధికారిగా మేము- చెప్పండి, లిథియం అయాన్ బ్యాటరీలు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయా? ఒకవేళ ఒకదానికి అంటుకునే విధంగా అన్ని ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు జనరల్గా అంటే మనం లక్కీగా మనం తొందరగా ఎక్స్టింగ్విష్ చేసినాము. ఈవీ బ్యాటరీస్ అనేటివి అంత ఈజీగా ఫైర్ ఎక్స్టింగ్విష్ కాదు. అది రీఇగ్నైట్ అవుతుంది, మనం ఎంత కొట్టినా మళ్ళీ రీఇగ్నైట్ అవుతుంది. బట్ లక్కీగా మనం ఏంటంటే 4 వెహికల్స్ ఒకటే టర్న్ అవుట్ చేయడం, కంటిన్యూస్గా వాటర్ పోర్ చేయడం వల్ల రీఇగ్నైట్ అంటే మళ్ళీ ఫస్ట్ ఆరిపోతుంది, బట్ మళ్ళీ రీఇగ్నైట్ అవుతుంది ఫైర్. లోపల బ్యాటరీ మెటీరియల్ ఎంత అయితే ఉందో ఆ మెటీరియల్ ఉన్నంతసేపు అది కాలుతూనే ఉంటుంది. మనకు ఫస్ట్ వాటర్ కొట్టగానే ఎక్స్టింగ్విష్ అవుతుంది, మళ్ళీ ఆపగానే మళ్ళీ రీఇగ్నైట్ అవుతుంది. బట్ లక్కీగా మనం నంబర్ ఆఫ్ వెహికల్స్ ఎక్కువ టర్న్ అవుట్ చేయడం, కంటిన్యూస్గా వాటర్ పోర్ చేయడం వల్ల కంట్రోల్లోకి వచ్చింది. సార్ ఈ గోడౌన్స్ కి సంబంధించిన యాజమాన్యం కానీ లేదంటే ఈవీ యాజమాన్యం కానీ సర్వీస్ సెంటర్ కి సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారా ఈ ప్రమాదం కోసం అడిగారా? లేదు. మేము ఇమీడియట్గా అసలు ఎన్ని వెహికల్స్ ఇన్వాల్వ్ ఫస్ట్ ఇక్కడికి రాకముందే దాని ఇంటెన్సిటీ, ఫైర్ ఇంటెన్సిటీ తెలుసుకుందామని, ఎంత మెటీరియల్ ఇన్వాల్వ్ అయిందని తెలుసుకుందామని ఇక్కడ మా ఆఫీసర్స్ ఫస్ట్ రీచ్ అయిన వాళ్ళని కానీ ఇక్కడ చుట్టుపక్కల ఎవరిని అడిగినా కానీ వాళ్ళు ఎవరు తెలియదని, కంప్లీట్గా ఒక 1 year నుంచి క్లోజ్ చేసిరని, ఎవరు రారని కూడా చెప్పారు. సో ఎగ్జాక్ట్లీ అందుకే మనకు లోపల ఎంత మెటీరియల్ ఇన్వాల్వ్ అయిందని తెలియదు. ఆ మేనేజ్మెంట్ కూడా ఇప్పటివరకు కాంటాక్ట్లోకి రాలేదు.